పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇంకొక చిన్న విమానానికి సంబంధించిన టైర్ ఏదైతే క్రాష్ అయినటువంటి ఫ్లైట్కి సంబంధించిన టైర్స్ చూడొచ్చు. ఈ టైర్ ఎక్స్క్లూజివ్ ఇస్తుంది. మీరు ఒకసారి చూస్తే ఆ బీమ్ ఏ విధంగా మెల్ట్ అయిపోయిందో చూడొచ్చు. ఈ టైర్లు నేరుగా తోక భాగం, టైల్ భాగం ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. మిగిలినటువంటి ముందు భాగం అంతా కూడా మిగతా బిల్డింగ్స్ని కొలాప్స్ చేసింది చూడొచ్చు. మొత్తం బీమ్స్తో సహా, ఐరన్ రాడ్స్తో సహా అదొక ఫ్లైట్ కూడా కనిపిస్తుంది. అలా వెళ్తున్న ఫ్లైటే ఇలా ఒక్కసారిగా ఇంజన్ ఫెయిల్ అయిపోవడంతో ఇలా నేరుగా ఈ బిల్డింగ్స్ని ఢీకొట్టడం జరిగింది. మెడికల్ కాలేజ్ హాస్టల్స్ని ఢీకొట్టడం జరిగింది చూడొచ్చు. ఎంత ఐరన్ రాడ్స్, ఎంత బరువు అయినటువంటి ఒత్తిడి ఉన్నా కూడా ఇవి బెండ్ అవ్వవు. కానీ చూడొచ్చు, మొత్తం పిల్లర్స్తో సహా బెండ్ అయిపోయింది. కూలిపోయాయి, బిల్డింగ్స్ అన్ని కూలిపోయాయి, హోల్స్ పడిపోయాయి చూడొచ్చు. హోల్స్ పడిపోయాయి. ఏ ఛానల్ చేయని సాహసం అంటే చేస్తుంది తెలుగు వాళ్ళ కోసం, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళ కోసం. ఈ దుర్ఘటనలు మొత్తం యావత్ ప్రపంచం, ముఖ్యంగా యావత్ దేశం అంతా కూడా ఈ దుర్ఘటన మీద కన్నీరు పెడుతుంది. ఎవ్వరు కూడా మాటలు రావట్లేదు కుటుంబ సభ్యులు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి. ఇంకా కూడా కూడుకోలేకపోతున్నారు. ఇక్కడ జరిగినటువంటి లైవ్ పరిస్థితులను, ప్రత్యక్ష పరిస్థితులు సుమన్ టీవీ మీకు అందించడం కోసం సాహసోపేతంగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న విజయ్ నేను ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు, ఇదే ఫస్ట్ ఈ బిల్డింగ్ నుండి కొట్టి చూడొచ్చు. ఎంతో ఇష్టంగా దాచిపెట్టుకున్నటువంటి నెమ్మలిక ఇలా ప్రతి వస్తువు ఈ ప్రమాదంలో చిక్కుపోయింది. ప్రతి వస్తువు ఇక్కడ దారుణంగా, ఈ దారుణానికి ఒక సాక్ష్యంగా మిగిలిపోయింది చూడొచ్చు. చెట్టు కొమ్మలు కూడా, పెద్ద పెద్ద భారీ వృక్షాలను కూడా ఢీకొంటుంది ఇక్కడ రావడం. ఇదే తాకుబాటు టైం ఫ్లైట్కి సంబంధించిన వెనక భాగం. ఈ వైపు నుంచే వచ్చింది విమానం తీసుకొచ్చింది. ఇలా వేప చెట్లు కనిపిస్తున్నాయి చూసారు, పెద్ద పెద్ద వృక్షాన్ని చూడొచ్చు. ఇలా ఇది టైర్కి సంబంధించినటువంటి ల్యాండ్ అయ్యే టైంలో ఈ టైర్స్ ల్యాండింగ్ గేర్ అంటారు కదా, వీటిల్ని ల్యాండింగ్ గేర్ అంటారు. సో ఈ టైర్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు నేరుగా వస్తాయి. హైడ్రాలిక్ సిస్టమ్ ఇది చూడొచ్చు. హైడ్రాలిక్ రాడ్ ఎంత పెద్దదిగా ఉందో సో చూడొచ్చు. సో మొత్తం 4 టైర్లు కనిపిస్తున్నాయి మనకి. ఇటువైపు 2 ముందు టైర్లు, వెనక వైపు ఉన్నటువంటి టైర్లు చూడొచ్చు. ఇది టైల్ భాగం. బిల్డింగ్ మొత్తం మెల్ట్ అయిపోయింది చూడొచ్చు. పిల్లర్స్ మొత్తం, మామూలుగా ఇలాంటి స్ట్రాంగ్ పిల్లర్స్ భూకంపం కాదు, చాలా 9-8 కంటే పైన తీవ్రత రెక్టార్ స్కేల్ పైన నమోదైతే ఆ తీవ్రత వస్తేనే మామూలుగా జనరల్గా బిల్డింగ్స్ భూకంపానికి కూలుతుంటాయి. కానీ అంతకంటే దారుణమైన ఒత్తిడితో, దారుణమైన ప్రెషర్తో, ఫోర్స్తో గంటకి 300 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టడంతో చూడవచ్చు. మెస్ చూడండి, భోజనం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడే ఇలా భోజనం చేస్తుంటేనే ఒక్కసారిగా ఫ్లైట్ వచ్చేసింది చూడండి. ఇదంతా నల్ల మార్కులు ఉన్నాయి కదా, ఇవే ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మాత్రమే మీకు విజువల్స్ అందిస్తుంది. ఇలా భోజనం చేస్తున్నటువంటి స్టూడెంట్స్, మెడికోస్ ఒక్కసారిగా ఫ్లైట్ రావడం, ఇటువైపు నుంచి రావడం. పైన చూసినట్లయితే ఇలా దాదాపు 7 బిల్డింగ్లు ఉన్నాయి. 7 బిల్డింగుల్లో కొంత పాక్షికంగా దెబ్బతిన్నటువంటి బిల్డింగ్ ఇదే. ఇక్కడ చూడొచ్చు, లోపల చూడొచ్చు మీరు చెప్పులు, ఎవరైతే మెడికో స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన చెప్పులు, లేడీస్వి, జెంట్స్వి, ఇలా అందరూ కూడా పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది, సెకండ్ల వ్యవధిలో మొత్తం కాలి బూడిదైపోయింది చూడొచ్చు. ఇది మెస్. ఈ మెస్కి కుడివైపున ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా కిచెన్ చూడండి. కిచెన్ ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది చూసారా, ఇవన్నీ కూడా స్టోరేజ్ పాయింట్, బీరువాలు, ఇవన్నీ కూడా ఎస్ మొత్తం భీతావహంగా మారిపోయింది, దారుణంగా మారిపోయింది చూడండి. ఇక్కడి నుంచి చూడండి, ఎక్కడ పాత్రలు అక్కడే వదిలేశారు. మొత్తం దారుణం. ఈ విజువల్స్ చూస్తుంటే నాకే కడుపు తరుక్కుపోతుంది. అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ప్రశాంతంగా అందరూ కూడా ఒక చోట చేరి భోజనం చేస్తున్న ఈ టైంలో చూడొచ్చు, మొత్తం కాలి బూడిదైపోయింది. గదులన్నీ, ఇక్కడ అందరూ భోజనం చేస్తున్నారు, ఈ గదులన్నీ పూర్తిగా బూడిదైపోయింది. ఎస్, ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఈ విజువల్స్ మీకు అందిస్తుంది. నేను మాత్రమే లోపలికి వచ్చాను 2వ రోజు.
ఇంకా కూడా లోపల మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మెట్లు, ఏం కనిపెట్టలేదు, చీకటిగా ఉంది, మొత్తం చీకటిగా ఉంది. అయినా కూడా మీకు నేను ఎక్స్క్లూజివ్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, లోపలికి వెళ్దాం. ఏం కనిపించట్లేదు నాకు, అయినా కూడా లోపలికి కాలి బూడిద ఎక్కడ కాళ్ళకి ఏం తగులుతుందో కూడా తెలియట్లేదు. అయినా కూడా సాహసోపేతంగా నేను పైకెక్కే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇవి ఎక్స్క్లూజివ్గా మీకు మరికొన్ని దృశ్యాలను అందిస్తుంది. ఎక్కడైతే బిల్డింగ్స్ కాలిపోయాయో ఆ బిల్డింగ్స్ హాస్టల్కి సంబంధించినటువంటి, ఏదైతే ఎంబీబీఎస్ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్కి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ పైన ఉన్నాను. మీకు ప్రతి దృశ్యాన్ని మీకు ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా దృశ్యాలను ఇస్తుంది. ఇక్కడ టేక్ ఆఫ్ అయింది, ఇదే విధంగా టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్. ఎయిర్ ఇండియా లండన్కి వెళ్ళేటువంటి ఫ్లైట్ 787 ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ నేల కొరిగింది. చూడొచ్చు మీకు ప్రత్యక్షంగా ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలు మీకు సుమన్ టీవీ అందిస్తుంది. ఇలా ఇక్కడ కూలిపోవడం ఇదంతా కూడా ఇలా దారుణంగా మారిపోయింది. అన్నీ అనుకూలించుంటే ఇలా విమానం అలా గాల్లో ఎగురుతూ గమ్యస్థానానికి వెళ్ళిపోయేది. కానీ విధి ఒక్కసారిగా వీరి వైపు కనికరం లేకుండా దారుణంగా మొత్తం ఇన్ని వందల కుటుంబాలను ప్రాణాలను పోగొట్టి రోడ్డు మీద, కొన్ని కుటుంబాలు అయితే దారుణంగా పూర్తిగా ఎవ్వరు కూడా మిగలకుండా చనిపోయినటువంటి పరిస్థితి. ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఈ దృశ్యాలు మీకు అందిస్తుంది. నేను నిల్చున్నటువంటి బిల్డింగ్ ఇది టాప్ ఏరియల్ వ్యూ. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా విమానం నేల కూలినటువంటి ప్రాంతం. ఇదే చూడొచ్చు, ఇదే శకలాలు మీకు కనిపిస్తున్నాయి. ఇంకా కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇంకా కూడా శిథిలాలు, ఎక్కడైనా కొన్ని మృతదేహాలు, వాటికి సంబంధించినటువంటి ఆ మృతదేహాలను వెలికి తీసేటువంటి పనిలో సహాయక బృందాలు ఉన్నాయి. అదేవిధంగా అసలు ప్రమాదం జరిగినటువంటి కారణాలు ఏంటి, ప్రమాదానికి దారి తీసిన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నేను నిల్చున్నటువంటి ఈ ప్రాంతం చూడొచ్చు, ఈ బిల్డింగ్ చూడొచ్చు, పూర్తిగా మస్ అయిపోయింది. పూర్తిగా చూడొచ్చు, లోపల ఏమీ మిగలేదు, మొత్తం ఖాళీ బూడిదైపోయింది. చెట్లు చూడొచ్చు, మీరు ఒక్కసారి చూడొచ్చు. మొత్తం దాదాపు 1/2 కిలోమీటర్ వరకు 500 మీటర్ల వరకు పూర్తిగా మంటలు వ్యాపించేశాయి. ఆ మంటల్లో పక్షులు, జంతువులు, మనుషులు ఏదీ మిగలలేదు. అందరూ పూర్తిగా కాళ్ళు మస్ అయిపోయారు. కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు, మరి కొంతమంది చనిపోవడం జరిగింది. భోజనం చేస్తున్న టైంలోనే ఇలాంటి దారుణం జరిగింది. స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కొన్ని రోజుల్లో వాళ్ళు ప్రశాంతంగా చదువును పూర్తి చేసుకున్న తర్వాత వైద్యులై ఇలా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళని బతికిచ్చే దేవుళ్ళుగా చెప్పుకునేటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ చనిపోవడం జరిగింది. ఇలా లోపల విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా పూర్తిగా మాడి మసైపోవడం జరిగింది. చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ దృశ్యాలు మీకు అందిస్తుంది. నీట్గా చూసినట్లయితే ఈ ప్రాంతం మొదట ఈ బిల్డింగ్ మీద నుంచి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చెట్లు, ఈ చెట్లను ఢీకొట్టడం జరిగింది. ఆ వెనుకున్నదే రన్వే మీద నుంచి టేకాఫ్ అయ్యి ఇలా వచ్చినటువంటి విమానం ఒక్కసారిగా నేల కూలడంతో ఇంజన్లు పూర్తిగా పనిచేయడం ఆగిపోవడంతో ఆ వెనుకున్నటువంటి మొదట బిల్డింగ్ వెనుకున్న చెట్టును ఢీకొట్టడం జరిగింది. చెట్టును ఢీకొట్టగానే ఒక్కసారిగా నేల కూలడం జరిగింది. అలా ఈ బిల్డింగ్, ప్రస్తుతం నేను చూసిన బిల్డింగ్ అయితే మెస్ భవనం, మొదట ఇక్కడ ఢీకొని నేరుగా ఇలా నేలకు మీదకు రావడం జరిగింది. ఇలా నేల కూలిపోవడం జరిగింది. ఇవే విమానానికి సంబంధించినటువంటి శకలాలు. ఇవే బ్లాక్ బాక్స్ కోసం మొత్తం రెస్క్యూ టీమ్స్ అంతా కూడా వెతుకులాడుతున్నాయి. మృతదేహాలన్నింటినీ కూడా పూర్తిగా నిన్న రెస్క్యూ టీమ్ మార్చురీకి గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించడం జరిగింది. సో ఇలా 10 బిల్డింగ్స్ మొత్తం ఉన్నాయి. 10 బిల్డింగ్లో దాదాపుగా 6 బిల్డింగ్స్ పూర్తిగా కాలిపోవడం జరిగింది. దాదాపు 50 పైన మంది, అంటే ఇక్కడ ఉంటున్నటువంటి మెడికో విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి టీచింగ్ చేస్తున్న ఫ్యాకల్టీ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వీరిలో దాదాపు 50 మంది చనిపోయినట్లుగా అనధికారికంగా సమాచారం ఉంటుంది. 100 మంది గాయపడ్డారు.
10 బిల్డింగ్లు ఉన్నాయి. 10 బిల్డింగ్ నేను ఇచ్చినటువంటి ఇలాంటి బిల్డింగ్స్ 10 బిల్డింగ్స్ ఉన్నాయి. 10 బిల్డింగ్ లో 6 వరకు దాదాపుగా పూర్తిగా కాలిపోవడం జరిగింది. 6లో ఎంతమంది ఉంటారు? చాలా మంది నివసిస్తున్నారు. కొంతమంది అక్కడ హాస్టల్స్ ఉన్నాయి, కొంతమంది మెస్సులు ఉన్నాయి, వంట గదులు ఉన్నాయి, వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన స్టాఫ్ గదులు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రశాంతంగా ఇదే సమయంలో మధ్యాహ్న సమయంలో ఉంటే ఒక్కసారి